హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రీతి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిక్సీ జార్లో రుబ్బుకొని చేసుకునే మినపగారెలను చూపించబోతున్నాను. ఇవి అచ్చం రోట్లో రుబ్బుకున్న గారెలాగే ఉంటాయండి. ఫస్ట్ దీనికి నేను ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకుంటున్నాను. పొట్టు లేని మినపగుళ్ళను తీసుకుంటున్నానండి. మినపగుళ్ళని ఒకసారి వాష్ చేసుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఇలా పిసుకుతూ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలాగా సన్నగా తరిగి అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. వాటర్ ఎక్కువ అవుతే పలచగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇలా వన్ డైరెక్షన్లో కలుపుతూనే ఉంటే చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కదుపుతూనే ఉండండి. పిండిని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే మీకు గారెలు అనేవి గ్రైండరీలో రుబ్బిన గారెల్లాగా వస్తాయండి, మిక్సీలో రుబ్బిన కూడా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 kg వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా మంచిగా 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత 2 రెబ్బలు సన్నగా తరిగిన కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని చేతిని వాటర్లో తడుపుతూ ఇలా గారెల్ని వేసుకోండి. పిండిని మీకు 4 అవర్స్ పాటు పెట్టడం కుదరకపోతే 1 అవర్ అయినా పెట్టుకోండి. అప్పుడు గారెలు అనేవి రోట్లో రుబ్బిన గారెల్లాగా చక్కగా టేస్టీగా వస్తాయండి. మీకు ఇలా చేతితో వేస్తే చేతి కాలుతాయి అనుకున్న వాళ్ళు టీ స్ట్రైనర్ తీసుకొని టీ స్ట్రైనర్ పైన వాటర్ అప్లై చేసుకొని ఇలా చేతిలోనే ఉండ చేసుకొని టీ స్ట్రైనర్ పైన గారెలాగా ఒత్తుకొని ఆయిల్లోకి వదలండి. గారెలు అనేవి రౌండ్గా ఈజీగా వస్తాయండి. మీకు గారెలు గరిటెతో 2 సైడ్స్ కాల్చుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోండి. ఇంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.